క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశముగా యేసుక్రీస్తు సిలువలో పలికిన పలుకులలో ఈ దినాన 4వ మాటను మనము ధ్యానించువారమై ఉంటున్నాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34 వచనములు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివై అని అర్థము. ప్రియులారా, క్రీస్తు సిలువలో పలికిన మొదటి 3 సందేశాలు ఇతరుల కొరకు అందించినవి. 4వ మాట క్రీస్తు తన గురించి తెలియజేయుచున్న మాట. నా దేవా నా దేవా నన్నేలా వీడనాడితివి అనే యేసు ప్రశ్నలో ఎంతో గాఢమైన అచంచలమైన విశ్వాసము కనబడుతుంది. దేవుడు విడచినను ఆయనకు ఆశ్రయము దేవుడే అనే విషయాన్ని ఈ ప్రశ్న ద్వారా యేసయ్య వ్యక్తపరుస్తున్నాడు. ఈ 4వ మాట దీనుడైన యేసుని హృదయ ఆక్రందన. ఇది నిరాశ నిస్పృహలతో వేసిన కేక కాదు. ఇది పరలోక రాజ్యపు విజయ సునాదము. ఇది శిలువ వేదనను సూచిస్తున్నది. మనందరి దోషములు అతని మీద మోపబడెను. అతడు దౌర్జన్యము నొందెను. నిజానికి యేసయ్య పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నీతిమంతుడు. అయితే ఈ పరిశుద్ధుడు ఆయన మీద మోపబడిన భయంకరమైన పాపమును జ్ఞాపకము చేసుకుంటూ ఒంటరితనముతో బిగ్గరగా వేసిన కేక నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనున్నది. ఈ మాటలోని లోతైన రహస్యమును మనము గమనించినట్లయితే నీతిమంతుడైన క్రీస్తును నిజముగా తండ్రి విడిచెనా అను సందేహము కలుగుతుంటుంది. అయితే దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని క్రీస్తు చెప్పుటను బట్టి కొంత సమయము తండ్రికిని కుమారునికిని ఎడబాటు కలిగెనని గ్రహించవచ్చు. ఆయన తన శరీరమును బలిగా అర్పించు సమయము ఆసన్నమైనప్పుడు ఆత్మస్వరూపియగు దేవుడు ఆ శరీరమునకు దూరముగా నిలిచెను. అందువలన శరీరము ఆత్మను చూచి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని మొరపెట్టెను. వాస్తవానికి అక్కడ కొంత సమయము దేవునికి కుమారునికి మధ్య ఎడబాటు కలిగెను. ఆయన భరింపలేని శ్రమలను అనుభవించెను. ఆయన శరీరము శిలువ బాధను భరించలేకుండెను. అప్పుడు తండ్రిచే విడవబడిన స్థితిలో ఆయన ఉండెను. ప్రియులారా, మనుషుల చేత విడవబడవచ్చును, కానీ దేవుని చేత విడవబడుట ఎంతో బాధాకరము. క్రీస్తు సిలువలో లక్షలాది ప్రజల హేయక్రియలను, అతిక్రమములను, దోషములను, పాపశాపములను మోసెను. ఇట్టి పాపశాపముల వలన తండ్రికిని కుమారునికిని మధ్య గల సంబంధము ఆటంకపరచబడెను. అయితే సిలువలో వ్రేలాడుచుండిన సమయమునందు ఆయన తన రక్తమును చిందించుట ద్వారా లోక పాపమును తుడిచివేసెను. ప్రియులారా, నేడు ఈ వాక్యమును వింటున్న నీ దోషములను బట్టి ప్రభువు తన తండ్రితో ఎడబాటును సహితము భరించినాడు. మరి అట్టి ప్రభువును నీవు ఇంకను నీ పాపముల ద్వారా బాధ పెడుతున్నట్లయితే వాక్యపు వెలుగులో నిన్ను నీవు సరిచేసుకో. ఒకవేళ నీ జీవితమును నీవు సరిచేసుకొనకపోతే నీవు చేసే పాపములు నీకును ప్రభువునకును అడ్డుగా ఉంటాయి. అవి నిన్ను ప్రభువు నుండి దూరము చేస్తాయి. క్రీస్తు చేత విడవబడుట ఎంతో భయంకరము, బాధాకరము. ప్రియులారా, ఈ మాట ప్రార్థనాపూర్వకమైన మాట. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనున్నది క్రీస్తు హృదయం నుండి వచ్చిన ప్రార్థన. మొదటి మాట ప్రార్థనగా ఉన్నది, చివరి మాట ప్రార్థనగా ఉన్నది, మధ్యలోనిదియు ప్రార్థనగా ఉన్నది. అవును, ప్రార్థనయే క్రీస్తు యొక్క జీవనాడిగా ఉండెను. అయితే ఈ ప్రార్థనకును మిగతా ప్రార్థనకును ఎంతో వ్యత్యాసము కలదు. తన పరిచర్య ప్రారంభము నుండి
క్రీస్తు ప్రార్థించినప్పుడెల్లా తండ్రి అని పిలిచెడివాడు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించవలసిందిగా శిష్యులకు నేర్పించెను. అంతేకాదు ఆయనను పరిశుద్ధుడైన తండ్రి అనియు నీతి స్వరూపుడకు తండ్రి అనియు పిలిచెను. సిలువలో పలికిన మొదటి మాటలోనూ చివరి మాటలోనూ ఆయన తండ్రి అని సంబోధించెను. అవును, తండ్రియే ఆయన జీవనాడి. తండ్రి పనుల యందే ఆయన ఉండెను. ఆయన చిత్తానుసారముగానే క్రీస్తు ఈ లోకములోనికి వచ్చెను. ఆ ప్రకారమే పాపమును మోయుటకు క్రీస్తును దేవుడు ఎడబాసెను, విడవబడిన స్థితికి చేరెను. ప్రియులారా, నిత్యకాలము నిన్ను విడవకూడదని క్రీస్తు నీ స్థానంలో నిలవబడి విజ్ఞాపన చేసెనని మరువకూడదు. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని లేఖనంలో సెలవిస్తుంటున్నది. ప్రియులారా, మన ప్రియ విమోచకుడు, పాపము లేని పరిశుద్ధుడు మనందరి పాపము యొక్క ఆ ఘోరమును మోయుచు విడవబడిన స్థితిలోనికి చేరెను. ఆయన మన కోసము పాపమాయెను, మన కోసము శాపమాయెను, మన కోసము విడవబడిన స్థితిలోనికి చేరెను, మన కోసము రక్తము చిందించెను, మన కోసము సమస్తము చేసెను గనుక నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఆప్తులు ఎవరు నిన్ను విడిచినా ఆయన నిన్ను విడువడు. నీవెన్నటికిని ఇంకా విడువబడవు. కాబట్టి ప్రియులారా, క్రీస్తును సమీపిద్దాము. ఇంకెప్పుడు నిన్ను విడువక ఆయన నిన్ను ఆదరిస్తాడు. అట్టి ఆదరణ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీకు వందనములు తండ్రి. 4వ మాటలోని శ్రేష్టత్వమును, లోతైన అర్థాన్ని మాకు బోధించినారు. మీకు వందనములు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని కుమారుని ఆక్రందన. మా పాపముల కొరకు తండ్రి అయిన దేవుడు కుమారుని చేతిని విడిచిపెట్టగా ఆ ఘోర శిలువలో మీరు మరణించి మా పాపములను క్షమించి మా చేయిని పట్టుకున్నారు. మీకు స్తోత్రములు అయ్యా. ఇక మీదట మీ చేయి విడవక ఎల్లప్పుడూ మిమ్మును పట్టుకొని మిమ్ములను మా హృదయంలో కలిగి ఉండి జీవించుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.